బొంగు ట్రేడ్స్. మీరు చాలామంది ఈ మధ్య మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ షార్ట్స్‌ని చూస్తా ఉంటారు. అసలు కుప్పలు తెప్పలుగా ఎగబడి వస్తున్నారని, లక్షలు లక్షలు సంపాదించే మార్గాలని, ఇంకా బొంగు ట్రేడ్స్‌లో రూ. 9,999 గనక పెడితే అది 9,00,000 9 కావచ్చు, 90,00,000 కావచ్చు అని, ఇక రూ. 100తో కోట్లు సంపాదించొచ్చని ఎన్ని రకాలుగా చెప్తా ఉన్నాడు గదా! ఇప్పుడు మీరు రూ. 100తో రూ. 1,00,00,000 చేసే ప్రోగ్రామ్ ఏమైపోయింది? అలాగే ఇంతకుముందు ఆకుపచ్చ గది చాలామంది లాస్‌లను రీసెట్ చేయడానికి ప్రోగ్రామ్ పెట్టానని జబ్బలు చరిచాడు కదా! మరి దాంట్లో ఎంతమంది సక్సెస్ అయ్యారో ఏంటో అనేటువంటిది ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఉత్సాహవంతులు ఇతనితో దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మీరు చూడండి. అతని వీడియోస్ పెడితే చాలు, ముందు అసలు ప్రోగ్రామ్స్, సర్వీసులు, ఫీజులు ఇట్లాంటివి తప్ప మరొకటి ఏమీ ఉండదు. అంటే ఏ కాడికి మీరు వీడియో ఓపెన్ చేశారంటే చాలు, మన దగ్గర బొంగు సర్వీసులు ఉన్నాయి, రూ. 1,00,00,000 సర్వీసులు ఉన్నాయి. ఇది బాగా నష్టపోయి అంటగాకిన వాళ్ళని మరలా కోట్లు సంపాదించే విధంగా మార్చేటువంటి సర్వీసులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా! ఎవడో జాయిన్ కాల. మీరు అవి చూసి పడతారేమో. ఒకవేళ మీకు ఇటువంటి మోసగాళ్ళ దగ్గర జాయిన్ కావాలనుకుంటే మీరు సర్వనాశనం అన్న అవుతారు. లేదు ఇంకా మీకు తేట ఎక్కువగా ఉంది అని అనుకుంటే, మరి మనవాడు ఇంతకుముందు ఎంతమందిని కోట్లు సంపాదించేటట్టు చేశాడు. ఇంతకుముందు 12 సర్వీసులు చేశాడు కదా! ఆ సర్వీసెస్ ద్వారా ఎంతమంది రూ. 1,00,000 కనీసం రూ. 1,00,000 సంపాదించారు ఏంటో మీరు ఒకసారి అతన్ని అడగండి. అడిగి అతను మీకు గనక ప్రూఫ్ గనక పెడితే అప్పుడు మాత్రమే జాయిన్ అనేది అవ్వండి. ఆయనన్నా సంపాదించిన డాటానా ఉండాలా. ఇప్పుడు ఏటోళ్ళు నేను కోట్లు సంపాదిస్తున్నానని చెప్పాడు కదా! మరి ఆ డాటానా మీకన్నా చూపించుకోవాలా. లేకపోతే స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. కనీసం ఉన్న మార్కెట్లో మన క్యాపిటల్స్ని నిలబెట్టుకోవడం అత్యంత క్లిష్టమైనటువంటి విషయం. అట్లాంటిది ఇంకా లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక దెబ్బకి 1,00,000 కావచ్చు, కోటి కావచ్చు అని చెప్పేసి చెప్తాం. ఇటువంటి మాయల పకీర్ మాటలు నమ్మబాకండి. ఇతన్ని నమ్ముకొని చాలామంది వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఒక 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు జాయిన్ కావాలనుకుంటే అసలు ఆ డాటా మొత్తం ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు, ఈయన ఎన్ని కోట్లు సంపాదించాడు అనే డాటాని మీకు పంపించి చూపించమని అడగండి. థ్యాంక్ యూ.